ఒక వస్తువు కొనాలన్నా దేవుని అధికారం ఉంటేనే అధికారంతో యేసునామంలో ఇది పొందుకుంటున్నా అంటే పొందుకుంటావు. దేవుని నామం నీ దగ్గర ఉండాలి కదా. యేసుక్రీస్తు నామం అనే అధికారం మనకు ఉంటేనే, అధికార శక్తి వలన, ఆత్మశక్తి వలన, అభిషేక శక్తి వలన, ఆత్మీయమైన ఆనందం వల్ల దేవుడు మనతో ఉంటే దేవుని కార్యాలు గొప్పగా జరిగిపోతాయి. కనంటే అధికారంలోకి రావాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ సిద్ధాంతంలో అధికారం ముందుగా పొందుకోవాలి. అందుకనే భూమి మీద వేటిని బంధిస్తావో పరలోక రాజ్యములు వాటిని బంధిస్తాను అన్నట్టు, భూమి మీద వేటిని విప్పుతావో పరలోక రాజ్యములు వాటిని విప్పుతానని చెప్పి దేవుని ఆజ్ఞ, దేవుని ఆత్మ ద్వారా యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. 16-18 వార్తలు చూడకండి, టైం లేదు. అంటే నువ్వు అధికారం కలిగి, ఆత్మ కలిగి, అభిషేకం కలిగి దేవుని ఆత్మ ద్వారా నువ్వు సాధించాలి. కానీ ఏది కూడా ఉంచుకోవడానికి, లాక్కోవడానికి వీల్లేదు. నష్టపోవడం అనేది మన ద్వారానే జరిగిపోతుంది. మనం ఏదైనా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే గనక మనం క్రైస్తవ విశ్వాసులం కాదు.